హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. జార్ఖండ్ చెప్పే బల్లి కుర్తులో పడి వచ్చిందని ఒక సామెత ఉంటుంది. అది ఇప్పుడు పర్ఫెక్ట్గా ఎవరికి సూట్ అవుతుంది అంటే ఈ పొలిటికల్ బీహార్ గాడు ప్రశాంత్ కిషోర్కు అల్టిమేట్గా సూట్ అవుతుంది. గతంలో అంటే గత డిసెంబర్లో చంద్రబాబుతో ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ అనేటోడు కలిశాడో ఆ రోజు నుంచి వారి పర్సెప్షన్, వారి కథ అన్నీ మారిపోయాయి అనమాట. ఒకటే పాట పాడుతూ వచ్చిండు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ గోయింగ్ లూజింగ్ బిగ్. ఆ లూజింగ్ బిగ్ ఎంత అన్నదానికి ఒక క్రైటీరియా లేదు, ఒక కథ లేదు. అదే పాటను వల్లే వేస్తా గత కొంతకాలంగా చెప్తా వచ్చిండు. పచ్చ మీడియా వారి మాటలను చిలక పలుకులాగా కళ్ళకద్దుకొని అచ్చులేస్తా వచ్చింది. ఆఖరికి గేమ్ చేంజర్ పేరుతో ది గ్రేట్ రవిప్రకాష్ కూడా ఆయన ఇంటర్వ్యూ చేసి రకరకాలుగా మ్యానిపులేషన్స్ ను రుద్దే ప్రయత్నం చేసిండు. ఫైనల్ గా పోలింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు అంచనాలు, ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ వస్తున్న క్రమంలో వీడు యూటర్న్ తీసుకొని రివర్స్ చెప్తా వస్తున్నాడు అనమాట. అదేంటంటే, నా దగ్గర టీం లేదు, బొక్క లేదు, జస్ట్ నేను ఒక వార్డ్రోబ్ లో కూర్చొని వార్ రూమ్ లో కూర్చొని నాకు నేను చేసుకున్న అసెస్మెంట్ మాత్రమే, గెలవచ్చు ఓడిపోవచ్చు నాకు సంబంధం లేదని చెప్పి మాట్లాడతాడు అనమాట. మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పినవరా ఇట్లా బేకు గారు అడిగితే దానికి కరెక్ట్ ఆన్సర్ లేదు. మొన్న కరణ్ తాపర్, ఈ రోజు శ్రీనివాస్ జైన్ అని ఇద్దరు సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు ఫ్రంట్ టు బ్యాక్, లెఫ్ట్ టు రైట్ వాయిస్తే ఇప్పుడు ఇట్లాంటి డైలాగులు వచ్చినా ఒకసారి ఆడ ఏం మాట్లాడడం విందాం. So here's what I don't understand. When you make this, like this is your analysis, and you're saying at the same time you don't want to get dragged into specifics. So then this is your sense based on what? You do surveys, or how do you? I do not come at this. I do nothing. Then this is just a sense of drawing room. I'm sitting drawing room and I'm dreaming about it. No, you're being sarcastic. I'm actually asking you a genuine question. I'm telling you that it's my assessment. Okay. Why you have come to talk to me? Because no, I'm asking you why. Meaning, because obviously you are an important voice. No, I'm not an important voice. You are making me an important voice, and you are asking me why are you important voice? No, I'm saying how have you arrived at this? A legitimate question, right? Some people may do surveys, some people may have a political network. It's my assessment, and I have put my assessment. Okay. You like it, you take it, you leave. You don't like it. సో అదనమాట. మొన్న కరణ్ తాపరు, ఈరోజు శ్రీనివాస్ జైన్ ఇట్లా అడగడంతో, క్రాస్ ఎగ్జామిన్ చేయడంతో ఈ స్థితికి వచ్చేసింది అనమాట. ఏం లేదు, హెరిటేజ్ షేర్స్ ఒక 200-300 కోట్లకు రాసిచ్చిండు, ఒక 1000 కోట్ల ప్యాకేజ్ ఏదో ముట్టింది. అందుకే ప్రశాంత్ కిషోర్ అంత బలంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ లూజింగ్ బిగ్ అనే ఒకటే ఒక డైలాగ్ను పదే శిల్క పలుకులాగా వల్లవేస్తూ వచ్చిండు అనమాట. ఈరోజు జనరల్గా ప్రీ పోల్ సర్వేస్ కంటే పోస్ట్ పోల్ సర్వేస్ చాలా అక్యురేట్గా ఉంటాయి. ఇంకా ఎగ్జిట్ పోల్స్ అనేవి మోస్ట్ అక్యురేట్గా ఉంటాయి. ఇప్పటికే చాలామంది సర్వేలు కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద ఫిగర్తో గెలవబోతున్నాడు. ఈవెన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పనిచేసిన ఐపాక్ టీం కూడా పెద్ద ఎత్తున గెలవబోతున్నాడు. లాస్ట్ టైం రికార్డ్స్ని బద్దలు కొట్టేలాగా విన్నింగ్ ఉండబోతుందని చెప్పి ఒక ధీమా వ్యక్తం చేస్తున్న తరుణంలో ఇప్పుడు వీడు యూటర్న్ తీసుకున్నాడు అనమాట. సో ఇట్లాంటి పొలిటికల్ బేహారీలను పట్టుకొని ఈ పచ్చ హమాస్ బ్యాచ్ మొత్తం ఊగిపోతా వచ్చిందనమాట. 120-130 సీట్లతో ఇక కూటమి అధికారంలోకి వచ్చేసిందని ఇక వాళ్ళే భ్రమలు, హెలూజినేషన్స్ ఇట్లా నడిచిందనమాట వ్యవహారం. ఇప్పుడు తీరా వీడు యూటర్న్ తీసుకోవడంతో అందరు చల్లబడి కూలబడిపోతున్నారు అనమాట. దీని మీద ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ కానీ, కూటమికి ప్రాతినిధ్యం వహిస్తున్న పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న పురేంద్రేశ్వర్ కానీ ఎక్కడ మేము గెలుస్తామని చెప్పి క్లారిటీ ఇచ్చిన పరిస్థితి లేదు. ఈవెన్ క్యాడర్ నీరు గారిపోతున్న సందర్భంలో కూడా ఒక భరోసా కల్పించే ప్రవచనం చెప్పకపోవడం వీళ్ళ దిక్కుమాలతనాన్ని సూచిస్తుంది అన్నమాట. మరోవైపు వైజాగ్ లో ప్రమాణ స్వీకారానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెడీ అయిపోతున్నారన్న సందర్భంలో వైజాగ్ లోని 3 స్టార్ 5 స్టార్ హోటల్స్ అన్ని కూడా పెద్ద ఎత్తున బుకింగ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మహా టీవీలో పౌడర్ వంశీ ఉంటాడు కదా, ఇట్లాంటి వాళ్ళు కూడా ఆఖరికి ట్రెండ్స్ అన్ని కూడా, బెట్టింగ్ ట్రెండ్స్ అన్ని కూడా వైసీపీకి అనుకూలంగా మారుతున్నాయని చెప్పి వాళ్ళ కడుపుపురాన్ని బయట పెట్టుకుంటారు అనమాట. ఈ సినారియోలు అన్ని చూసి ఇక పచ్చమూక మొత్తం చల్లబడుతున్న పరిస్థితి. సో ఇది ప్రశాంత్ కిషోర్, ఒక పొలిటికల్ బేహారీ. వాస్తవానికి అంటే గాలున్నప్పుడు తూరు పడతారంటారు కదా. 2014లో మోడీ గెలిచినప్పుడు కానీ, 2019లో జోసెఫ్ స్టాలిన్ గెలిచిన సందర్భంలో కానీ, మమతా బెనర్జీ కానీ, వీళ్ళందరికీ కూడా ఏంటంటే అక్కడ ఉన్న యాంటీ ఇన్కంబెన్సీని ప్రాపర్గా మలిచి వీడు తన గెలుపుగా మార్చుకున్నాడు అనమాట. 2019లో కూడా వీడు ఉన్నా లేకపోయినా వైఎస్ఆర్సీపీ గెలుస్తుండేనేమో ఇంకొన్ని తక్కువ సీట్లతో, కానీ ఆ గెలుపు నా వల్లే వచ్చిందన్న ఒక గౌరవజనం, మైండ్కు తలకెక్కిన వైనం ఏదైతే ఉందో అవన్నీ ఇప్పుడు అరికాళ్ళ కిందికి వచ్చేసినాయి అనమాట. ఈ ఇంటర్వ్యూలో తానే చెప్పిండు, నేను అవన్నీ వదిలేసిన,
ఆ పొలిటికల్ స్ట్రాటజీస్కి దూరంగా ఉన్నా, ఎంతసేపు ఉన్న నా కొలీగ్స్ ఇచ్చిన ఇన్పుట్స్తోన వాళ్ళతోన నేను అసెస్మెంట్ చేసుకొని చెప్పిన ఫిగర్ అని చెప్పి ఇప్పుడు చెప్తా వస్తున్నాను అనమాట. ఇట్లాంటివని నమ్మి బెట్టింగ్లు వేస్తున్న వాళ్ళు ఏమైపోవాలి? మొన్ననే చెప్పిన మరో లగడపాటు లాగా తయారైంది ఇడు అని. సో ఫైనల్గా ఇదనమాట, టీం లేదు బొక్క లేదు, నా అసెస్మెంట్ నాది, మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే మీ సావు మీరు సావండి అని చెప్పాను అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.